కేసీఆర్ ముక్కు నాలుగు రాస్తావా? ఈ నెల 8లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నాలుగు రాస్తా. సవాల్కు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి? రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు 7 లక్షల కోట్లు, ఇప్పటిదాకా 27,000 కోట్లు మిత్తిలకే కట్టినం. బట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాడు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు. ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు. నిన్న మొన్నటి దాకా ఈ ప్రభుత్వానికి ఏం చేత కాదు, రేవంత్ రెడ్డి కేవలం మాటలే చెప్తాడు అనేటువంటి స్థాయి నుంచి ముక్కు నేల కొంచెం దాకా వచ్చింది వ్యవహారం. 8 తారీఖు లోపు రైతు భరోసా పైసలు పూర్తి చేస్తా, లేకపోతే ముక్కు నాలకు రాస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం. ఈ స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారన్నా? నిన్న మొన్న కేసీఆర్ బస్సులలో బస్సులెక్కి మాట్లాడుతుంది కదా, చేత కాదు ఏం చేయడం అనేటువంటి మాటలు. అంటే అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 3 అంటే 7th నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక అంటే మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు అయితేనేమి, కొన్ని పొందుపరచనివి కూడా అమలు చేస్తున్నటువంటి క్రమంలో మొన్న మార్చి 15th రోజు ఎన్నికల కోడ్ రావడం జరిగిందన్న. ఎన్నికల కోడ్ కంటే ముందు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు బంధును, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతు బంధును ఫుల్ఫిల్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా వారు పరిపాలన కొనసాగిస్తుంటే, ఏదైతే ప్రజలు తిరస్కరించబడ్డటువంటి వ్యక్తి కేసీఆర్ గారు బయటికి వచ్చి రేవంత్ రెడ్డి గారి యొక్క స్టాచర్ను, అంటే ఆయన పరిపాలన దక్షత లేదు, ఆయన పరిపాలన చేయలేడు, కేవలం మాటలు చెప్తాడు, ఇటువంటి ప్రొపగండా ప్రజల్లో క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రజల్లో వచ్చే ఒక మీమాంస ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి ఆ సెంటెన్స్ వాడాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మా కాంగ్రెస్ పార్టీ, నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ను. మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 1వ తారీఖున ఖచ్చితంగా వేతనాలు అందజేస్తానన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం కూడా. ఆ మాటను ఇప్పటికీ తూచా తప్పకుండా, అది జనవరి 1 కానీ, ఫిబ్రవరి 1 కానీ, మార్చి 1 కానీ, ఏప్రిల్ 1 కానీ, మొన్న మే 1 వరకు కూడా ఎక్కడ కూడా మేము మాట తప్పలే. ఈవెన్ మాకు డబ్బులు లేకున్నా ఆ 4 రోజులు సీఎం గారును, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ను, ఫైనాన్స్ సెక్రటరీలతో కూర్చొని ఒక పెద్ద ఎక్సర్సైజే ఉంటుంది. మేము అనుకుంటాం ఉద్యోగస్తులు 1వ తారీఖున జీతాలు ఇచ్చిండ్రు అని, కానీ ఆ 1వ తారీఖు జీతాలు రావడానికి, ఆర్థికంగా ఉన్నటువంటి ఆ లోటుపాట్లను అన్నింటినీ అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ రివ్యూ పెట్టి అందజేస్తూ ఉన్నాం. మరి దక్షత లేకపోతే ఆ సమయం కేటాయించడము ఇవన్నీ ఉండవు కదా. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు తీసుకుంటున్నటువంటి దానికోసం వారు ఆ విధంగా మాట్లాడిండ్రు. రైట్. ఇక్కడ ఇప్పటిదాకా 27,000 కోట్లు మిత్తిలకే కట్టినాం. అంటే ఈ 27,000 కోట్ల రూపాయల మిత్తి ఎందుకు కట్టాల్సి వచ్చింది? దేనికోసం కడతా ఉన్నాం? కూలిపోయిన కాళేశ్వరం కోసం, కట్టని డబుల్ బెడ్రూమ్ కోసం, పారని కాకతీయ కోసం, రాని కరెంటు కోసం, వీటి కోసం మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అయితే నేనున్నప్పుడు అద్దం లేకుండే, ఇప్పుడు వీళ్ళకి శాతం అయితే లేదంటుడు. వీళ్ళకి శాత కాకపోతే 27,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసి, కేసీఆర్కు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి ఏం తీసుకునేటప్పటికి 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. ఎంత పెద్ద కొడుకు చూడు. ఒక రోజుకు 270 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకే కట్టాలి మనం. పెద్ద కొడుకు అని చెప్పి అటుకులు బుక్కిన అహోరాత్రులు అంటా ఉంటాడు. ఏ రాత్రి ఖాళీగా లేడు ఆయన. అంటే ఇప్పుడు అనాలోచితంగా, అయాచితంగా నిర్ణయాలు తీసుకొని అవి ఆర్థికపరమైనటువంటి నిర్ణయం. అవును. అంటే పొలిటికల్ డిసిజన్స్ అదే అన్న, పొలిటికల్ డిసిజన్స్ వేరే ఉంటాయి. ఫైనాన్షియల్ డిసిజన్స్ అనేది సిస్టమేటిక్ తప్పినటువంటి క్రమంలో ఇవాళ దాన్ని సెట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో నేను పార్టీ లైన్లో ఒక ఉద్యోగ సంఘాల నేతగా కూడా నేను చూస్తా ఉన్నాను. మీరు చూడండి, ఇలా ప్రజలకు ఎంత భరోసా కల్పించాల్సిన అవసరం ముందు రేవంత్ రెడ్డి గారికి ఈ సిచ్యువేషన్ మీద ఆందోళన ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే బాధ్యత ఉంది. ఆ బాధ్యతనే వారు మాట్లాడుతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ ద్వారా ప్రజలకు కూడా. టానిక్ అని ఒక వైన్ షాప్ ఉంటుంది, గౌరవ రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు అంత విస్తరించింది, బ్రాంచెస్ అయినాయి. మాదాపూర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి పోతుంటే మీరు ఆ నీరూస్ పక్కలు ఉంటుంది ఒకటి టానిక్. నేను 2015లో అన్నా, దాని మీద నేను కేసు కూడా వేసిన. అర్ధరాత్రి జీవో వచ్చింది, అది ఒక్కదానికి ఆన్లైన్లో 2 minutes పెట్టిండ్రు అప్లై చేసుకోవడానికి. 2 minutes తర్వాత అది ఆన్లైన్లో క్లోజ్ అయిపోయింది. అప్లై చేసింది సంతోష్ రావు గారి ఫ్రెండ్, మన మాజీ రాజ్యసభ ఇప్పుడు ప్రెసిడెంట్.
అవి మొత్తం బ్రాంచెస్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. 214 కోట్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ చేత కక్కించిండు ఈ ప్రభుత్వం. గతంలో ఏం చేస్తుండ్రి, ఓ 50 కోట్లు సంతోష్రావు గారికో లేకపోతే ఇంకో రావుకో ఇస్తే వానికి 164 కోట్లు మిగులుతుండే. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా 214 crores గవర్నమెంట్కి తీసుకొచ్చిండు. నేను అదే మీ ద్వారా చెప్తా ఉన్నా ప్రజలకు కూడా, రేవంత్ రెడ్డి గారు కుప్పకూలినటువంటి ఆర్థిక వ్యవస్థను ప్రాక్షాళన చేస్తూ ఎట్లా సోర్సు తీసుకురావాలి. మీకు తెలుసు ఇలా జిఎస్టీ కూడా 2 lakhs crores 1 month చేరింది. అంటే జిఎస్టీలో కూడా మన వాటా పెరగబోతా ఉంది. అన్నిటి మీద కూడా రివ్యూ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాను కూడా సక్రమంగా అడగలేకపోయింది. బికాస్ ఆఫ్ ఏంటంటే వీడలంగా కాబట్టి వీడికి వాయిస్ లేకుండా పోయింది. ఆడ బీజేపీ ప్రభుత్వం దగ్గర అడగడానికి వాయిస్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారికి ఏముంది, ఆయనకేం సంపాదన మీద లేదు, లేదా ఆయనకు ఒక జీల్ ఉంది. కాబట్టి రాష్ట్ర ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ప్రజలారా ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు సఫలీకృతం అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సఫలీకృతం అవుతారు. రైట్ గా రాష్ట్ర ప్రజల నెత్తి మీద కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారని, ఇప్పటి వరకు తాము అప్పుకే 27,000 కోట్ల మిత్తి చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇట్లా మిత్తిలు కడుతూనే ప్రతి నెల 1st తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ ఆగం చేస్తే దాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాడిన పెడుతున్నారని ఆయన తెలిపారు. రైతు భరోసా ఏదని కేసీఆర్ అంటున్నాడు. ఆయన మందేసిండో మందు దిగి మాట్లాడుతున్నాడో అర్థమైతలేదని, 69 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసినాం. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లో ఈ నెల 8 లోపు జమ చేస్తాం. ఈ నెల 9 లోపు ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్నా అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా, లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాడా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డెఫినెట్లీ అన్న, ఇది బలమైనటువంటి సవాల్. ఖచ్చితంగా అన్న, అంటే మీరు సవాల్ అనకుండా భరోసా అని చెప్పేస్తే ప్రజలకు మంచిది. అది డెఫినెట్ గా భరోసా ఒక ముఖ్యమంత్రి అన్న బాధ్యత, ఆయనదే బాధ్యత. ఇప్పుడు నేను 9వ తారీఖు ఇస్తాను తొడగొడితే నడవదు. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిందంటే అది చట్టబద్ధమైనటువంటి వ్యాఖ్యలు. ఆ ప్రజలకు ఖచ్చితంగా ఒక భరోసా. ఇప్పుడు మీరు చూడండి, రైతు రుణమాఫీ కూడా 15 ఆగస్టు లోపల ఇస్తా అని చెప్పేసి ప్రమాణం చేస్తారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది ఎట్లా చేస్తాడా వీళ్ళు చాలా మంది అంటారు. నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు ఆయనకు విజన్ ఉంది, ఎట్లా చేయాలనేది ఒక లెక్క ఉంది. ఆ లెక్క వివరిస్తే నేను షాక్ అయిపోయినా, ఇగో ఇట్లా చేయబోతున్నామని చెప్పి. డెఫినెట్లీ అన్న, ఆయన నిత్యం కూడా ఈ ఫైనాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. పరిపాలన అనేది అఫీషియల్స్ ఉన్నారు, ఆయా శాఖ మంత్రులు ఉన్నారు. గతంలో మాదిరిగా ముఖ్యమంత్రి అన్ని శాఖలు నిర్వహించు, కేసీఆర్ గారు ఎవరికి కూడా ప్రైవసీ ఇవ్వలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ మంత్రిత్వ శాఖలో కూడా జోక్యం చేసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ జాగ్రఫికల్ బౌండరీ ఉన్నటువంటి యూనివర్సల్ సిస్టాన్ని సెట్ చేయాలంటే ముందు ఫైనాన్స్ సెట్ కావాలి. ఆ ఫైనాన్స్ సెట్ అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని చెప్పేసి అనునిత్యం కూడా రాత్రి 12-1 వరకు కూడా అఫీషియల్స్తో, ఫినాన్స్ సంబంధించిన అఫీషియల్తో వారు చర్చలు జరుపుతా ఉన్నారు. డెఫినెట్గా దీన్ని గాడిలో పెడతారు. ఆయన చెప్తున్నటువంటి ఒకే మాట, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు 10,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉంటే ఇప్పుడు 10,600 కోట్లు. ఎందుకంటే దుబారాలన్నీ ఖతం చేసిండు. దుబారా ఖర్చులన్నీ ఖతం చేసి మొత్తం అంటే ఎక్కడికక్కడ మిగులు ఉండేటట్టు, ఎక్కువ రాబడి వచ్చేటట్టు ప్రభుత్వానికి, ఆ రాబడిని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటట్టు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో అదొకసారి భరత్ పంపని చెప్పిస్తాను.